హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్తో యాక్టివేట్ చేసుకోండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ మెయిన్గా న్యూఢిల్లీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ మీరు ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న ఎవరైనా సరే ఒకసారి మీరు గూగుల్లో వెళ్ళి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్స్ నోటిఫికేషన్ ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా ఒకసారి మీకైతే మీకు ఫేక్ అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మీరు గూగుల్ వెళ్ళి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్స్ అని మీరు ఒక సెర్చ్ చేస్తే మీకు ఒకసారి జాబ్స్ రియల్ కాదా అని మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని జెన్యున్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎటువంటి ఫేక్ వీడియోస్ అప్లోడ్ చేయను. సో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ విభాగంలో వాళ్ళకైతే టోటల్గా 13 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఇందులో 13 మెయిన్గా ఎవరెవరికంటే జనరల్ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళ క్యాండిడేట్స్కి అయితే 4 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు పోస్ట్ చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ చూసుకుంటే ఇందులో మెయిన్గా మీరు టోటల్గా 66 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇందులో 66లో జనరల్ వాళ్ళకైతే 30 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 17, ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4 అండ్ ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్కి. నెక్స్ట్ వన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ పోస్ట్ చూసుకుంటే ఇందులో టోటల్గా మీకైతే 4 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. ఆ 4 మెయిన్గా జనరల్ వాళ్ళకి మాత్రమే ఉన్నారు, ఎటువంటి రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి లేవు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మెయిన్గా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ జాబ్కి అయితే క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ చెప్తున్నారు, లేదా టెక్నికల్ ఫీల్డ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్. వీళ్ళు ఎవరైనా సరే ఫైర్ సర్వీస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్కి అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెషర్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, నో ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ పోస్ట్ అయితే మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ చూసుకుంటే మీకు గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ చేసిన వాళ్ళు, లేదంటే మీరు 2 years మీరు హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే హెచ్ఆర్ఎం కానీ, హెచ్ఆర్డి, పిఎం అండ్ ఐఆర్, లేబర్ వెల్ఫేర్ వీళ్ళు ఎవరైనా సరే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే అప్లై చేసుకోవచ్చు హ్యూమన్ రిసోర్స్కి. దీనికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్లో చూసుకుంటే మీ మెయిన్ క్వాలిఫికేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్. సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే హిందీ ఆర్ ఇంగ్లీష్ కంపల్సరీ చెప్తున్నారు వాళ్ళు. సో వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మీకైతే ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలని చెప్తున్నారు. గ్లాసరీ ఫ్రమ్ ది ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్. సో ఇందులో మీకైతే టెక్నికల్గా గ్లాసరీ దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ 2 years కావాలని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇదే మీకు క్లారిటీగా చెప్తున్నాను. మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్కి అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరైతే అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ జాబ్స్ మనకి మళ్ళీ అయితే రావు. సో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ దగ్గరికి వస్తే మీరు 18 years నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎయిర్పోర్ట్ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీరు ఈ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో ఓపెనింగ్ డేట్ అయితే మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకి 17th February రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అంటే మనకి ఇవాళ డేట్ అయితే మనకైతే 2nd February. సో మన అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ మనకి ముందుగానే రిలీజ్ చేశారు. మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తున్న వెంటనే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ అయితే మనకైతే 18th March అని చెప్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఈ టెస్ట్లో ఎవరు క్వాలిఫై అవుతారో డైరెక్ట్గా వాళ్ళకైతే జాబ్ ఇస్తారు. ఈ టెస్ట్ మనం ఎప్పుడు కండక్ట్ చేస్తారు, డేట్స్ ఎప్పుడు, లొకేషన్స్ ప్రతిదీ మనకైతే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు చాలామంది జాబ్స్ ఇవన్నీ మీరు ఫేక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. మీరైతే మీకు శాలరీ పరంగా చూసుకుంటే మీకు బేసిక్ పే శాలరీ level 1 అంటే మీకు 1 month మీకు బేసిక్ పే శాలరీ ఎంత వస్తుందంటే 40,000 అయితే వస్తుంది ఫ్రెండ్స్. 40,000తో పాటు ఇంకా మనకి రూము, ఫుడ్ అలౌన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు 40,000తో 1 month, దాంతోపాటు ఇంకా మనకి రూము, ట్రావెలింగ్ అన్నీ ప్రొవైడ్ చేసుకుంటే మీకు ఈజీగా 1,40,000 వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఎడిషన్ బేసిక్ పే, డియర్ అలౌన్స్, ఇంకా మీకు గ్రాడ్యుయేటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్, సో ఇలా అన్ని ఇంకా అదర్ బెనిఫిట్స్. సో ప్రతిదీ చూసుకుంటే మీకు ఈజీగా 1,40,000 వస్తుంది ఫ్రెండ్స్. ఎవరికంటే ఇది జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి level 1 విభాగంలో వాళ్ళని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్లీ సీట్ ఇస్ పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ 13 lakhs per annum. అంటే మీకు
1 ఇయర్కి 13 lakhs అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ జాబ్స్ కాబట్టి మీకు శాలరీస్ అని చాలా ఎక్కువైతే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎటువంటి స్పీడ్ పోస్ట్ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయకూడదు. సో నేను మరీ చెప్తున్నా, ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రమే అయితే అప్లై చేసుకోవాలి మీరు. ఇంకా మీరు ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు మెయిన్గా మీకు సెలక్షన్లో మీకు వీళ్ళొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకే జాబ్ ఇస్తారని చెప్తున్నారు క్లియర్గా. ఇందులో మెయిన్గా మీకైతే ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు దేర్ విల్ నాట్ బి నెగిటివ్ మార్క్స్ ఇన్ ది ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో మీరు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లు డైరెక్ట్గా మీరు ఏదో ఒకటి మీ లక్ బాగుంటే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మేము ప్రతి ఒక్కళ్ళు అన్ని ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇన్ కేస్ మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా సరే మీకు నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు అని చెప్తున్నారు వాళ్ళు. మీరు మెయిన్గా అప్లై చేస్తున్నప్పుడు ఏమేమి చూసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వాళ్ళు క్లియర్గా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. సో ఈ రెండు మీకు పర్టికులర్ వాళ్ళు ఎందుకు చెప్పారంటే మన జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో చాలామంది జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు ఈమెయిల్ ఐడి బై మిస్టేక్గా వేరేది ఇవ్వడం, మొబైల్ నెంబర్ వేరేగా ఇవ్వడం. సో దానివల్ల మీకైతే ఒక అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది మీ మొబైల్ నెంబర్కి, ఈమెయిల్కి. ఆ అడ్మిట్ కార్డు మీకు కావాలని ఖచ్చితంగా మీకైతే కరెక్ట్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో అయితే మరీ చెప్తున్నాను, కరెక్ట్గా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. అండ్ మీరు ఇచ్చాక మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ వాళ్ళైతే చేంజెస్ చేయరని చెప్తున్నారు. అండ్ వాళ్ళు ఇచ్చిన లొకేషన్ మాత్రం ఎగ్జామ్ అయితే రాయాలి, ఎటువంటి చేంజెస్ చేయరని చెప్తున్నారు. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీకు మెయిన్గా క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే ఇంగ్లీష్, హిందీలో ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. సో మీకు ఒకసారి మీకు దేంట్లో కన్వీనియంట్ ఉందో ఆ లాంగ్వేజ్లో చదువుకుని మీరైతే ఆన్సర్స్ అయితే పెట్టండి. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకైతే ప్రాబ్లం అయితే అసలు ఉండదు ఇందులో. ఇక మీరు అప్లికేషన్ ఫీజు పరంగా చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ఫీజు అనేది వాళ్ళైతే మనకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరైతే పే చేయాలి. ఇది ఎవరెవరు పే చేయాలంటే ఓబీసీ, జనరల్ వాళ్ళు ఎవరైనా సరే అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో వీళ్ళు ఖచ్చితంగా అయితే 1000 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని చెప్తున్నారు వాళ్ళు. అదైతే స్మాల్ రిక్వెస్ట్ అండ్ చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి అప్డేట్స్ అయితే వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను నేను మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.